ముగ్గురు పిల్లల మృతి కేసులో వీడిన మిస్టరీ మరి తల్లే తప్పు చేశానంటూ కూడా నిర్ధారణ అయితే అయ్యిందనమాట. మరి అసలు అది ఏంటి, ఆ మిస్టరీ ఏంటి? అయితే రీసెంట్ టైంలో సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కానీ ట్రెండింగ్ అంటే చాలా వైరల్ అయిన న్యూస్ ఇది. ఒక కన్న తల్లి ముగ్గురు పిల్లల్ని తనే స్వయంగా చంపింది. సో ఈ విషయం అనేది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే కన్న తల్లి ఇంత కసాయిగా ప్రవర్తిస్తుందా, ముగ్గురు పిల్లల్ని తన చేతులారా విషం పెట్టి చంపిందని చాలామంది కూడా దీని గురించే మాట్లాడుకున్నారు. సో మొత్తానికైతే దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటనేది బయటకు వచ్చింది. అండ్ ఇది బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళ తండ్రి మీద అనుమానపడ్డారు. తండ్రి కావాలని చంపేశాడేమో అనుకున్నారు, కానీ దీని వెనకాల తండ్రి కాదు తల్లే ఉంది. అండ్ ఇక్కడ ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే తన వివాహేతర సంబంధం కోసం, తన ప్రియుడు కోసం ఇదంతా కూడా చేసింది. సొంత ముగ్గురు పిల్లలు, ఒకరికేమో 10 ఏళ్ళు, ఇంకొకరికి 8 సంవత్సరాలు, ఇంకొకరికి 12 సంవత్సరాలు. వీళ్ళ ముగ్గురికి ఆ రోజు రాత్రి మాత్రం పెరుగన్నంలో విషం కలిపి మరీ తినిపించిందంట. అండ్ ఇక్కడ అంటే వాళ్ళ భర్త మాత్రం పెరుగన్నం తినలేదంటే ఆ రోజు. తిన్న వెంటనే ఆయన మాత్రం నీళ్ళ ట్యాంకర్ నడిపిస్తాడు. సో ఆ నీళ్ళ ట్యాంకర్ పనికైతే ఆయన వెళ్ళిపోయాడు. సో ఆ తర్వాత వీళ్ళ ముగ్గురు చనిపోవడం, ఆయన పని ముగించుకొని ఇంటికి వచ్చేసరికి వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా అంటే నిర్జీవంగా కనిపించారు. సో ఆయన మాత్రం తట్టుకోలేకపోయాడు. ఈమె కూడా ఎట్లా యాక్ట్ చేసింది అనమాట. తను కూడా నేను తిన్నాను, నాకు కూడా స్పృహ కోల్పోయారు అనే విధంగా తన నాటకం ఆడితే వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆ తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకోవడం కానీ దర్యాప్తులో తేలింది ఏంటంటే తను వాళ్ళ భార్య పేరు రజని అనమాట. సో తను రీసెంట్గా తన 10th క్లాస్ మేట్స్ అందరూ కూడా గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు తన స్కూల్లో చదువుకున్నటువంటి ఒక స్నేహితుడు కలిశాడు. తనతో పాటు అక్కడ ఏర్పడిన ఆ ఫ్రెండ్షిప్ కాస్త ఇది ప్రేమగా మారిపోవడం, ఆ ప్రేమ కాస్త వివాహేతర సంబంధంగా మారిపోయిందనమాట. సో దాని కాస్త ఏ విధంగా పిల్లలందరినీ కూడా వదిలించుకోవాలి, ఈ బంధాన్ని ఏ విధంగా విడగొట్టుకోవాలని ఒక ఆలోచనలో ఉండిపోయిన ఆమె ఏదో ఒక విధంగా ఏదో ఒకటి చేసేసి నా ప్రియుడితోని వెళ్ళిపోవాలి, ఇదే మైండ్ సెట్లో తను ఉంది. కాబట్టి తన పిల్లలకి పెరగడంలో విషం కలిపి తినిపించి మరి ఇంత దారుణానికి ఒడిగట్టింది. సో ఇదంతా కూడా పోలీసుల దర్యాప్తులో బయటకు వచ్చింది. సో ఇది విన్న తర్వాత నిజం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా ఈమె మీద ఉమ్మేస్తున్నారని చెప్పుకోవచ్చు. నువ్వు వివాహేతర సంబంధం కోసం, నీ ప్రియుడి కోసం సొంత పిల్లల్ని చంపుకున్నావా? నీకంతా వెళ్ళాలనుకుంటే వీళ్ళని వదిలేసి వెళ్ళేది అయి ఉండేది. ఆ పిల్లల్ని మీ భర్త చూసుకునేవాడు కదా, ఇంత దారుణానికి ఉరగడతామని చాలామంది కూడా అంటే ఇలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం కూడా తప్పు అని చాలామంది ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. మరి ఇలాంటివి చూసినప్పుడైనా ప్రజెంట్ జనరేషన్లో వివాహం చేసుకోవడం, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం, వాళ్ళతో వెళ్ళిపోవడం, ఈ విధంగా చాలా మంది జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటివి చూసినప్పుడైనా కనీసం మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవడానికి కొంతమంది అయితే ఫీల్ అవుతున్నారు. మరి ఇలాంటివి ఇప్పటికైనా ఆపేస్తే బాగుంటుందని చూద్దాం.